హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. తెలంగాణ ప్రజాకవి, సహజ కవి అయినటువంటి అందశ్రీ గారు నవంబర్ 10, 2025 రోజున మరణించడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క జీవిత చరిత్ర, సాహిత్య ప్రయాణం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న తెలంగాణ రాష్ట్రంలోని ఒకప్పటి వరంగల్ జిల్లా జనగామ మండలం రేబర్తి గ్రామంలో జన్మించడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయ్యారు. చదువుకునే అవకాశం లేకపోవడంతో ఆయన తన జీవితాన్ని గొర్రెల కాపరిగా ప్రారంభించారు. గొర్రెలు కాస్తున్న సమయంలో శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటను విని ఆయనలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించారు. శంకర్ మహారాజ్ ఆశ్రయంతో అందశ్రీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. అక్కడి నుంచి ఆయన క్రమంగా కవిత్వం మరియు గేయ రచన వైపు ఆకర్షితులయ్యారు. అందశ్రీ ప్రధానంగా గ్రామ జీవితం, పల్లె సంస్కృతి మరియు ప్రకృతిపై గీతాలు రాయడం ప్రారంభించారు. ఆయన గీతాలు ప్రజలలోని చైతన్యాన్ని నింపాయి మరియు ఆయన స్థానికంగా పల్లె కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాట ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అందశ్రీ రచనలు తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచాయి. ప్రత్యేకించి ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతం ఉద్యమ సమయంలో ప్రతిధ్వనించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతిపాదించడం జరిగింది. వీరి యొక్క ముఖ్యమైన పాటలు చూస్తే గనుక మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు, అదేవిధంగా గంగమ్మ గజ్జల బండి, పల్లె నీకు వందనమమ్మ, కొమ్మ చెక్కితే బొమ్మర, జనజాతరలో మన గీతం, వెళ్ళిపోతున్నావా తల్లి లాంటి పాటలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఆయన సాహిత్యంలో ఎన్నో మైలురాళ్ళు కూడా అధిగమించారు. 2006లో వచ్చిన గంగా సినిమాలోని వెళ్ళిపోతున్నావా తల్లి అనే పాటకు ఆయన ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. 2015లో ఆగస్టు 14న దాశరథి సాహితీ పురస్కారం మరియు జూలై 5న డాక్టర్ రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం అందుకోవడం జరిగింది. వీరికి వాషింగ్టన్ డీసీకి చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ మరియు లోకకవి బిరుదును ప్రదానం చేయడం జరిగింది. 2022లో అక్టోబర్ 15న సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం స్వీకరించడం జరిగింది. ఇక 2024లో ఏకంగా దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించడం జరిగింది. అదే సంవత్సరం ఫిబ్రవరి 4న జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. ఇక చివరగా 2025లో లోక్ నాయక్ పురస్కారం కూడా లభించడం జరిగింది. అందశ్రీ గారి వాక్కు అక్షర జ్ఞానం కంటే జీవితానుభవం నుండే ఉద్భవించిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. ఇది మట్టిలోంచి పుట్టిన గీతం లాంటిది. ఎక్కడ సానబట్టకపోయినా తన సహజమైన శక్తితో ప్రజల హృదయాలను నేరుగా చేరుకుంటుంది. అందశ్రీ గారి యొక్క కవిత్వం కేవలం పదాల సమాహారం కాదు, అది మట్టిలోంచి మొలిచే ఒక భావాజాలం, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ఒక శాశ్వత స్ఫూర్తి.